ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు ద ఎంఎస్ వర్డ్ క్లాస్. ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో హోమ్ ట్యాబ్ గురించి తెలుసుకున్నాం. ఇంకా ఈ హోమ్ ట్యాబ్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. నేను దాన్ని తప్పనిసరిగా కన్సిడర్ చేస్తాను. సో ఏవైనా మిస్ అయినప్పటికీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, మనం ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్ గురించి మాట్లాడదాం. వాట్ ఈజ్ కాల్డ్ ఇన్సర్ట్? ఇన్సర్ట్ అంటే ఏంటి? ఇన్సర్ట్ అంటే ఏంటంటే, తెలుగులో చెప్పాలి అంటే ఇన్సర్ట్ అంటే లోపలికి దేనైనా చొప్పించడం అని అర్థం. అంటే లోపల ఆల్రెడీ ఉన్న దాంట్లోకి ఇంకోటి వచ్చి చేరడం అని అర్థం. ఇన్సర్ట్ అంటే లోపల పెట్టడం అని అర్థం. ఓకేనా అండి? చూడండి, ఈ హోమ్ ట్యాబ్కి ఇన్సర్ట్ ట్యాబ్కి ఉన్న తేడా ఏంటంటే, చూడండి, హోమ్ ట్యాబ్లో మనం ఒక డాక్యుమెంట్ని డిజైన్ చేస్తాం. ఓకేనా అండి? అదే ఇన్సర్ట్ ట్యాబ్లో ఆల్రెడీ డిజైన్ చేసిన ట్యాబ్లోకి లేదా ఆల్రెడీ డిజైన్ చేసిన డాక్యుమెంట్లోకి మనకు కావాల్సిన ఏవైతే ఎక్స్ట్రా థింగ్స్ అనేవి ఉన్నాయో ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా మనం ఆల్రెడీ డిజైన్డ్ డాక్యుమెంట్లో మనం చూపించడం జరుగుతుంది. దాంట్లోకి మనం ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా అండి? చూడండి, ఈ ఇన్సర్ట్లో ఉన్న ప్రతి ట్యాబ్ గురించి నేను ఇప్పుడు మీతో వివరిస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎవరికైనా ఇది ఫస్ట్ క్లాస్ అయితే కనుక దీని ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూసి ఇంట్రడక్షన్ క్లాస్ అప్పుడు ఈ క్లాస్కి రావడం చాలా మంచిది. ఓకేనా అండి? చూడండి, మనం డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, క్లాస్లో చూడండి, ఇక్కడ పేజెస్ అని ఉంది. ఓకేనా అండి? ఇక్కడ పేజెస్ అని ఉంది. ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? కవర్ పేజ్ అని కనబడుతుంది. తర్వాత బ్లాంక్ పేజ్, ఆ తర్వాత పేజ్ బ్రేక్ అని కనబడుతుంది. చూడండి, ఈ పేర్లను బట్టే మనం చెప్పొచ్చు. కవర్ పేజ్ అంటే ఏంటి? కవర్ పేజ్ అంటే ఏంటంటే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్ వర్డ్ ద్వారా ఒక టెక్స్ట్ బుక్ని డిజైన్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలా వరకు డేటా రాసేసాను, ఇదంతా టైప్ చేసేసాను, అంతా బాగానే ఉంది. అయితే ఏంటి, ప్రతి టెక్స్ట్ బుక్కి కూడా దాని పైన ఏముంటుందండి? మన అందరికీ తెలుసు, తప్పనిసరిగా కవర్ పేజ్ ఉంటుంది. సో కవర్ పేజ్ లేకుండా మ్యాక్సిమం ఏ బుక్ ఏ టెక్స్ట్ బుక్ ఉండదు. చూడండి, ఒక విషయం చెప్తాను చూడండి. ఈ జనరల్గా ఏంటంటే మనం చూసుకున్న ప్రతి టెక్స్ట్ బుక్ కూడా ఎంఎస్ వర్డ్లోనే డిజైన్ చేయబడిందండి. సో ఆబ్వియస్లీ అలాగే చూడండి, కవర్ పేజ్ కూడా ఎంఎస్ వర్డ్లోనే డిజైన్ చేస్తారండి. కవర్ పేజ్ అంటే ఏంటి? ఏం లేదండి. కవర్ పేజ్ అంటే చూడండి, ఇక్కడ మనకి చాలా డిజైన్స్ కనబడుతూ ఉంటాయి. కవర్ పేజ్ నేను క్లిక్ చేశాను. కవర్ పేజ్ని క్లిక్ చేసినప్పుడే నాకు ఇక్కడ చాలా డిజైన్స్ కనబడుతున్నాయి. నా టాపిక్కి, నేను తయారు చేసిన టాపిక్కి అనుకూలంగా ఉండేలాగా ఏదో ఒక కవర్ పేజ్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ డిఫైన్డ్ కవర్ పేజెస్. లేదు, ఇవి నాకు నచ్చలేదు, నేనే ఒక కవర్ పేజ్ని డిజైన్ చేసుకుంటానంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కవర్ పేజ్ అంటే ఎలా ఉంటుందో సింపుల్ కవర్ పేజ్ ఒకసారి చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్లైడ్ లైన్ అనే ఒక కవర్ పేజ్ ఉంది. దాన్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ ఫస్ట్ పేజ్లో కవర్ పేజ్ అనేది డిజైన్ చేయబడింది. ఇంకొక మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా చెప్పగలుగుతారు, ఫస్ట్ పేజ్ జనరల్గా కవర్ పేజ్ ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిన విషయం. చూడండి, ఇక్కడ ఇదంతా ఆల్రెడీ డిజైన్ చేశారు. కావాలంటే ఇక్కడ మీరు కంపెనీ నేమ్ని టైప్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ క్లియర్గా రాయబడింది టైప్ ద డాక్యుమెంట్ టైటిల్. అంటే డాక్యుమెంట్ టైటిల్ని మీరు ఇక్కడ డిజైన్ చేయొచ్చు. చూడండి, అదేవిధంగా యూజర్ ఎవరు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కవర్ పేజ్ మీకు నచ్చలేదు, ఈ కవర్ పేజ్ని మీరు తీసేద్దాం అనుకుంటున్నారు. ఏం లేదండి, సింపుల్గా మళ్ళీ అక్కడే అదే కవర్ పేజ్లోకి వెళ్ళి చూడండి, రిమూవ్ కరెంట్ కవర్ పేజ్. చూడండి, ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోయింది. సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. కవర్ పేజ్ అంటే ఏం కాదు, మనం డిజైన్ చేసిన డాక్యుమెంట్కి స్టార్టింగ్లో ఉండే పేజ్. ఓకేనా అండి? చూడండి, బ్లాంక్ పేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక న్యూ పేజ్ కావాలి. చూడండి, జనరల్గా నేను ఏదో టైప్ చేశాను. ఇక్కడ చూడండి ఒకసారి, దీని సైజ్ కూడా నేను పెంచుతాను. ఒకసారి చూడండి, నేను సైజుని పెంచాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ సైజుని పెంచి ఏదో టైప్ చేస్తున్నాను. సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టైప్ చేశాను. చూడండి, అలా పేజ్ టైప్ అయిపోతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెకండ్ పేజ్కి కూడా వచ్చేసానండి. మీరు సరిగ్గా గమనిస్తే ఇది ఫస్ట్ పేజ్ అండి, ఇది సెకండ్ పేజ్ అండి. రెండు పేజీలకి మధ్యలో నేను ఉన్నాను. ఓకేనా అండి? చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే ఈ పేజ్కి మధ్యలో ఇంకొక పేజ్ కావాలనుకుంటున్నాను. ఓకేనా అండి? ఏం లేదు, సింపుల్గా ఇక్కడ నేను క్లిక్ చేస్తాను, ఇన్సర్ట్లోకి వెళ్తాను, బ్లాంక్ పేజ్ అని కొట్టగానే చూడండి, బ్లాంక్ పేజ్ని నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఏమైందండి? చూడండి, ఇది ఫస్ట్ పేజు, మధ్యలో ఒక బ్లాంక్ పేజ్ వచ్చింది. తర్వాత దాని కంటిన్యూషన్
ఇంకొక బ్లాంక్ పేజ్ ఇంకొక పేజ్ వచ్చింది. నేను డబుల్ క్లిక్ చేశాను, అందుకే నాకు 2 పేజ్లు వచ్చినాయి. నో ఇష్యూస్. ఓకేనా అండి? మీకు ఎక్కడ పేజ్ కావాలో అక్కడ మీరు కర్సర్ని పెట్టి బ్లాంక్ పేజ్ అని క్లిక్ చేసినప్పుడు మీకు కొత్త పేజ్ అనేది డిజైన్ చేయబడుతుంది. ప్రస్తుతం మీరు ఏ పేజ్లో ఉన్నారు ఎలా తెలుస్తుంది? చూడండి, మీరు ఇక్కడ కార్నర్కి వచ్చినట్లయితే నేను దీన్ని కొంచెం చిన్న చేస్తున్నాను. చూడండి, మీరు ఇక్కడ కార్నర్కి వచ్చినట్లయితే చూడండి, మనకి మొత్తం 4 పేజీలు ఉన్నాయి. ప్రస్తుతం నేను సెకండ్ పేజ్లో ఉన్నాను. అంటే కవర్ పేజ్ మనకున్న కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం సెకండ్ పేజ్లో ఉన్నాము అని అర్థం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు థర్డ్ పేజ్లోకి వచ్చాను. చూడండి, థర్డ్ పేజ్ కనబడుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4th పేజ్కి వచ్చాను. చూడండి, 4th పేజ్ కనబడుతుంది. ఇది మనకి ఎన్ని పేజీలు ఉన్నాయో చెప్పేది, ఇది మనం కరెంట్ పేజ్ ఎక్కడ ఉన్నామో చెప్పేది. ఓకేనా అండి? ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, కవర్ పేజ్ అంటే ఏంటో చెప్పుకున్నాము, బ్లాంక్ పేజ్ అంటే ఏంటో చెప్పుకున్నాము. చూడండి, ఇప్పుడు నేను చెప్పా పేజ్ బ్రేక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, రాజు ఈజ్ ఏ బ్యాడ్ బాయ్ అని టైప్ చేశాను. చూడండి, నాకు ఇప్పుడు ఏంటంటేనండి, రాజు అనేది ఒక పేజీలో ఉండాలి, బ్యాడ్ బాయ్ అనేది వేరొక పేజీలో ఉండాలి. అంటే ఏంటంటే ఇది వేరు పేజీలో ఉండాలి. ఏం లేదండి, సింపుల్గా నేను కర్సర్ని ఇక్కడ పెడతాను. చూడండి, కర్సర్ని పెట్టి ఇక్కడ సింపుల్గా పేజ్ బ్రేక్ అని క్లిక్ చేశాను. చూడండి, వెంటనే ఏమైంది, రాజు అనేది ఒక పేజీలో ఉంది, బ్యాడ్ బాయ్ అనేది ఇంకొక పేజీలో ఉంది. ఓకేనా అండి? ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదండి, పేజ్ బ్రేక్ అంటే ఏంటంటే కరెంట్ పేజీలో, కరెంట్ అంటే ప్రస్తుతం అని అర్థం, ప్రస్తుతం ఉన్న పేజ్లో ఎక్కడైతే మనకి పేజ్ బ్రేక్ అయిపోయి నెక్స్ట్ లైన్కి వెళ్ళాలో, నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలో దానికోసం పేజ్ బ్రేక్ని వాడతాము. ఐ హోప్ మీకు ఈ 3 అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, టేబుల్ దగ్గరికి వద్దాం. టేబుల్ని ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ విధంగా టేబుల్ని డిజైన్ చేయాలో. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ప్రాబ్లం లేదు. చూడండి, ఒకసారి నేను పేజ్ని డిజైన్ చేస్తాను. కొంచెం నేను సైజ్ కూడా తగ్గించాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 18 సైజ్ పెట్టాను. ఓకేనా అండి? చూడండి, ఇప్పుడు నేను పేజ్లోకి వెళ్తాను. పేజ్లోకి వెళ్ళినప్పుడు చూడండి, నా కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది, మీ అందరికీ కనబడుతుంది అనుకుంటున్నాను. చూడండి, నా కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది, మీకు అందరికీ కనబడుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను టేబుల్ని క్లిక్ చేశాను. టేబుల్ని క్లిక్ చేసినప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలి, అంటే ఎన్ని సెల్స్ కావాలి. నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నప్పుడే అక్కడ మీకు పేజ్లో కూడా మీకు తేడా కనపడుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ టేబుల్స్ డిజైన్ చేయబడుతున్నాయి. సింపుల్గా నేను క్లిక్ చేస్తాను, నాకు టేబుల్ క్రియేట్ చేయబడింది. ఈ టేబుల్కి నేను ఏ డిజైన్స్ కావాలో చూడండి, ఇవన్నీ చూడండి. నేను ఇప్పుడు ఏ ట్యాబ్లో ఉన్నాను? డిజైన్ ట్యాబ్లో ఉన్నాను. జనరల్గా మనం ఏ ట్యాబ్లో నుంచి ఇక్కడికి వచ్చాము? ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న టేబుల్ని నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో, నేను టేబుల్ని ఎప్పుడైతే కన్ఫర్మ్ చేశానో ఆబ్వియస్లీ నేను డిజైన్ ట్యాబ్లోకి వచ్చాను. ఓకేనా అండి? ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఒకసారి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఇన్సర్ట్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత టేబుల్ని మనం క్లిక్ చేసి మనం టేబుల్ని క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, ఏ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాము, ఎలా క్రియేట్ చేస్తున్నాము అని. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పైన 3 కావాలి, కింద ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా కావాలి టేబుల్. చూడండి, అంతవరకు మీరు సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా మనం ఇన్సర్ట్ పేజ్ ట్యాబ్లో ఉన్నాం. సింపుల్గా ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో ఆబ్వియస్లీ వీ విల్ రూటెడ్ టు డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళాము. చూడండి, డిజైన్ ట్యాబ్లో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం కావాలంటే ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. డిజైన్స్ మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, దేర్ ఆర్ సెవరల్ డిజైన్స్. మనకి ఇక్కడ చాలా డిజైన్స్ కనపడుతున్నాయి. కావాలంటే మీరు షేడింగ్స్ కూడా మార్చుకోవచ్చు. చూడండి, మీకు కలర్ కూడా మారుతూ ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ అందరికీ అర్థం అవడం కోసం ఒక కలర్ని కూడా సెట్ చేశాను. ఓకేనా అండి? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టేబుల్ అవసరం లేదు, సింపుల్గా రైట్ క్లిక్ చేసి కట్ చేయండి, సరిపోతుంది. ఇంకొకసారి డిలీట్ అవుతుంది. ఒకవేళ డిలీట్ అవ్వకపోతే ఏం లేదు, సింపుల్గా రైట్ క్లిక్ చేసి కట్ చేయండి. ఓకేనా అండి? చూడండి, సింపుల్ టెక్నిక్. అలా కాకుండా కూడా మీరు డిలీట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ సింపుల్గా అలా క్లిక్ చేయండి, సరిపోతుంది. ఓకేనా అండి? చూడండి, ఇది కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక టేబుల్ని డిజైన్ చేసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్గా ఇన్సర్ట్ టేబుల్ కొడతాము. మనకి నెంబర్ ఆఫ్ రోస్ అని కావాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ రోస్ ఏమేమి కావాలో ఇక్కడ డిజైన్ చేసి సింపుల్గా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 కాలమ్స్ కావాలి, 10 రోస్ కావాలి అని అనుకుంది. 10 మెంబర్స్ ఉన్నారు నాకు, అందుకని 10 రోస్ పెట్టాను. చూడండి, సింపుల్గా ఓకే చేస్తాను. చూడండి, మీకు ఒక టేబుల్ క్రియేట్ అయింది. చూడండి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? 1 2 3 4 5 5 కాలమ్స్ ఉన్నాయి, 10 రోస్ ఉన్నాయి.
ఓకేనా అండి. ఈ విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. లేదు చూడండి ఇక్కడ మీరు బోర్డర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి. బోర్డర్స్ చేయడానికి ముందుగా ఇన్సెట్లో ఒక టేబుల్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. ఓకేనా అండి. చూడండి మీరు ఈ టేబుల్ని సెలెక్ట్ చేయాలంటే ఏం లేదండి, సింపుల్గా దీని మీదకి వెళ్ళి క్లిక్ చేసినప్పుడు మీకు ఈ కార్నర్లో ఒక ప్లస్ స్టార్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే ఈ టేబుల్ మొత్తాన్ని మీరు సెలెక్ట్ చేసినట్టే ఫ్రెండ్స్. ఓకేనా అండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బోర్డర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ బోర్డర్స్ని ఎలా సెట్ చేయాలి, బోర్డర్స్ని సెట్ చేయాలంటే ఏం లేదు. చూడండి ఇక్కడ మనకి బోర్డర్స్ ఉంది కదా, ఈ బోర్డర్స్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. చూడండి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో, బాటమ్ బోర్డర్, టాప్ బోర్డర్, లెఫ్ట్, రైట్, చూడండి ఆల్ బోర్డర్స్, అవుట్ సైడ్, ఇన్సైడ్ బోర్డర్స్, ఇలా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ బోర్డర్స్కి చూడండి ఇక్కడున్న అవుట్ సైడ్ బోర్డర్స్కి మనం ఏదైనా సెట్ చేద్దాం. ఏం సెట్ చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మొత్తం సెలెక్ట్ చేశాను. అవుట్ సైడ్ బోర్డర్స్కి ఒక స్టైల్ని మనం సెట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్టైల్స్ కనబడుతుంది, పైకి కిందకి చూడండి చాలా బోర్డర్స్ మనకి స్టైల్స్ కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టైల్ని సెలెక్ట్ చేశాను. ఓకేనా అండి. సెలెక్ట్ చేసి ఈ సెలెక్ట్ చేసిన స్టైల్ అనేది ఈ టేబుల్లో ఏ బోర్డర్స్కి, ఇంకా బాగా చెప్పాలంటే ఏ లైన్స్కి ఆ స్టైల్ అనేది సెట్ అవ్వాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే బోర్డర్స్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ బోర్డర్స్, అన్ని అవుట్ సైడ్గా ఉన్న బోర్డర్ మొత్తం నాకు ఈ స్టైల్ రావాలని అనుకున్నాను. సింపుల్గా అవుట్ సైడ్ బోర్డర్స్ నేను క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు సరిగ్గా చూసినట్లయితే అవుట్ సైడ్లో ఉన్న బోర్డర్స్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసిన స్టైల్లోకి మారిపోయినాయి. ఓకేనా అండి. ఇంకొకసారి చెప్తున్నాను వినండి. చూడండి ఈ బోర్డర్స్, ఇవి స్టైల్స్. ఈ బోర్డర్స్ని, ఈ స్టైల్స్ని ఎలా సెట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏవైతే ఈ టేబుల్లో ఉన్న చూడండి ఈ కాలమ్స్, ఓకేనా అండి, ఈ కాలమ్స్ మారాలి. దానికోసం మనం ఏం చేద్దాం, సింపుల్గా మళ్ళీ టేబుల్ మొత్తం నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత స్టైల్ మారుద్దాం ఈసారి. చూడండి నేను ఈ స్టైల్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏంటి, అన్నీ కూడా ఇన్సైడ్ వెర్టికల్ బోర్డర్స్, అంటే జస్ట్ లాగా వెర్టికల్ ఏవైతే స్ట్రైట్గా ఉన్నాయో అవి. ఓకేనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని సెలెక్ట్ చేశాను. చూడండి ఆటోమేటిక్గా మీకు బోర్డర్ స్టైల్ అనేది మారింది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు బోర్డర్స్ యొక్క స్టైల్స్ని, బోర్డర్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా చేయొచ్చా ఈ బోర్డర్స్లో? ఇంకా చాలా చేయొచ్చు. నేను ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక కొత్త టేబుల్ కూడా తీసుకుందాం. చూడండి ఇన్సెట్లోకి వెళ్ళి కొత్త టేబుల్ని మళ్ళీ నేను డిజైన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఏం చేద్దామంటే నేను ఓన్లీ చూడండి ఒకసారి నేను ఓన్లీ హెడ్డింగ్ లైన్గా ఉన్నటువంటి ఆ సెల్స్ని మాత్రమే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు వాటికి ఏం చేద్దామంటే ఒక స్టైల్ని సెలెక్ట్ చేద్దాం. స్టైల్ ఏంటో తెలుసా? అవి నాకు డిజపియర్ అయిపోవాలి. నో బోర్డర్. ఏంటవి? ఓన్లీ టాప్ బోర్డర్స్ మాత్రమే. ఓకేనా అండి. చూడండి సింపుల్గా టాప్ బోర్డర్స్ మాత్రమే డిజపియర్ అయిపోవాలనుకున్నాను. సింపుల్గా టాప్ బోర్డర్స్ నేను డిజపియర్ చేసినప్పుడు మీకు స్టార్టింగ్ లైన్ అనేది పోతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్ లైన్ అనేది కనబడట్లేదు, పైన ఉన్నటువంటి లైన్ మీకు కనబడట్లేదు. ఇదండి. ఈ విధంగా ఏం చేయొచ్చు అంటే బోర్డర్స్ని మీరు సెట్ చేసుకోవచ్చు. అసలు బోర్డర్ లేకుండా కూడా చేయొచ్చు. ఏ బోర్డర్ అయితే ఆ బోర్డర్. చూడండి లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ బోర్డర్, రైట్ కావాలంటే రైట్ బోర్డర్. ఓకేనా అండి. చూడండి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే దీని గురించి ఇంకా ఎక్కువగా మీకు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఓకేనా అండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకున్నాను. అదేంటంటే డ్రా టేబుల్. ఓకేనా అండి. ఇన్సర్ట్ టేబుల్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఈ టేబుల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. డ్రా టేబుల్ గురించి చెప్తాను, ఒకసారి వినండి. డ్రా టేబుల్ అంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, మనమే టేబుల్ని డ్రా చేసుకోవచ్చు. ఓకేనా అండి. చూడండి మనకు ఒక పెన్సిల్ కూడా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పెన్సిల్ని నేను ఇలాగా డిజైన్ చేస్తున్నాను. చూడండి ఇది పెన్సిల్ యొక్క చూడండి మీకు ఇక్కడ చూస్తే సెలెక్ట్ చేస్తే పెన్సిల్ బార్డర్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెట్ చేసుకున్నాను. చూడండి నేను ఇది సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకొక టేబుల్ డ్రా చేస్తున్నాను. ఒకసారి చూడండి ఈసారి చూసారా ఫ్రెండ్స్ బార్డర్ ఏ విధంగా ఉందో? మీకు ఏ బార్డర్ కావాలంటే ఆ బార్డర్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు అండి. చూడండి పెన్ కలర్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇదేదో పెన్ కలరు. చూడండి పెన్ కలర్ని కూడా అంటే బోర్డర్స్ కలర్స్ కూడా మనం డిజైన్ చేయబడింది. ఓకేనా అండి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మనం అరేంజ్ చేయాలి. పక్కనే ఉందండి చూడండి అరేంజ్ ఉంది. చూడండి సింపుల్గా మనం దాన్ని సెలెక్ట్ చేసి వీటిలన్నిటిని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ వెళ్ళిపోతాయండి.
ఓకేనా అండి. చూడండి మళ్ళీ చెప్తున్నాను చూడండి, మన టేబుల్ని డ్రా చేయాలంటే చూడండి, ఒకసారి టేబుల్ని డ్రా చేయాలనుకుంటున్నాను. చూడండి డ్రా టేబుల్లోకి వెళ్తాను. డ్రా టేబుల్లోకి వెళ్ళి ఏదో ఒక టేబుల్ని మనం డిజైన్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న పెన్సిల్ మనకి నచ్చలేదు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనకంటూ పెన్సిల్ కలర్ని మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి పెన్సిల్ కలర్ని కూడా నేను సెట్ చేస్తున్నాను. రెడ్ కలర్ సెలెక్ట్ చేశాను. చూడండి దాని థిక్నెస్ కూడా ఎంత ఉండాలో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ థిక్నెస్ నేను సెలెక్ట్ చేశాను. చూడండి ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే మనకి ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ని మనం డిజైన్ చేయొచ్చు. దాని లోపల మనం ఎలా కావాలంటే అలాగా టైప్ చేయొచ్చు. ఓకేనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నచ్చలేదు, సింపుల్గా ఏంటంటే అరేజ్ని సెలెక్ట్ చేసి అరేజ్తో కూడా మనం వీటన్నిటిని చూడండి, అరేజ్తో నేను వీటన్నిటిని డిలీట్ చేసేస్తున్నాను. ఓకేనా అండి. ఇన్సర్ట్లో టేబుల్లో ఉన్న ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం. చూడండి డ్రా టేబుల్ కూడా మనకు తెలిసింది. చూడండి ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అని ఉందండి. ఎక్సెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను ఎక్సెల్ చెప్పినప్పుడుగా దాన్ని చెప్తాను. చూడండి ఇవి కాకుండా మనం క్విక్ టేబుల్స్ అని ఒక టేబుల్స్ ఉన్నాయి. చూడండి ఇవి ఆల్రెడీ డిజైన్డ్ టేబుల్స్ అండి. అంటే ఆల్రెడీ ఎంఎస్ విండోస్ వాళ్ళు తయారు చేసిన టేబుల్స్. ఒకవేళ మీకు కావాలనుకుంటే వీటిలో దేన్నైనా సరే మీరు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టేబుల్ నచ్చింది, నేను దీన్ని సెలెక్ట్ చేశాను. చూడండి ఇక్కడ మీకు కావాల్సినట్టుగా మీ పేరుని మార్చుకొని మీకు కావాల్సినట్టుగా వీటిని మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. టేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు అర్థమైతే కనుక వాటిని బాగా వాడడానికి బాగుంటుంది. ఓకేనా అండి. చూడండి మరి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. చూడండి మన ఇన్సర్ట్లో ఈ 3 నేర్చుకున్నాం, ఈ 4 కూడా నేర్చుకున్నాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పిక్చర్కి వెళ్ళిపోదాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా. చూడండి ఇవి చెప్పి నేను క్లాస్ని ముగిస్తాను. ఒకసారి చూడండి ఇన్సర్ట్ పిక్చర్స్ అంటే ఏంటండి, పిక్చర్కి క్లిప్ ఆర్ట్కి తేడా ఏంటి? తేడా ఏంటంటే క్లిప్ ఆర్ట్ అంటే ఎంఎస్ విండోస్తో పాటు వచ్చిన కొన్ని క్లిప్స్ అండి, అవి కూడా పిక్చర్సే. ఓకేనా అండి. ఈ పిక్చర్స్కి ఈ క్లిప్ ఆర్ట్స్కి తేడా ఏంటంటే జనరల్గా ఈ పిక్చర్స్ అంటే ఏంటంటేనండి మన సొంతంగా మన కంప్యూటర్లో ఆల్రెడీ మన లోకల్ సిస్టంలో ఉన్న పిక్చర్స్ అన్నిటిని దీని ద్వారా సెలెక్ట్ చేయొచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్. కానీ ఇదేంటంటేనండి ఈ క్లిప్ ఆర్ట్ ద్వారా ఏంటంటే అండి ఎంఎస్ విండోస్లో ఆల్రెడీ కొన్ని పిక్చర్స్ ఉంటాయండి. ఓకేనా అండి. ఆ పిక్చర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి మన కర్సర్ ఎక్కడైతే పెడతామో, మనం కర్సర్ని ఎక్కడైతే ప్లేస్ చేసామో అక్కడే మనం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నా కర్సర్ని నేను ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇక్కడ మనకు ఒక పిక్చర్ వస్తుంది. ఒకసారి చూడండి నేను పిక్చర్ని సెలెక్ట్ చేశాను. మన సిస్టంలో ఎక్కడైతే పిక్చర్స్ ఉన్నాయో అక్కడికి మనం వెళ్దాము. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పిక్చర్ కనబడుతోంది, ఆ పిక్చర్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నేను ఒక చిన్న పిక్చర్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడికి మనకు పిక్చర్ వచ్చింది. ఈ పిక్చర్ని మనం చూడండి దాన్ని నేను సైజ్ చిన్న చేస్తున్నాను, పెద్ద చేస్తున్నాను. అదేవిధంగా దాన్ని నేను టర్నింగ్ కూడా చేస్తున్నాను. ఎప్పుడైతే మనం పిక్చర్ కన్లో వచ్చామో వెంటనే మనం ఫార్మేట్ అనే ఒక ట్యాబ్ని మనం చూడగలుగుతున్నాం. చూడండి ఇది పిక్చర్ని సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే హైలైట్ అవుతుంది. మళ్ళీ చూడండి మనకి ఇక్కడ ఆ ట్యాబ్ కనబడట్లేదు. అదే మీరు దీన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకి ఫార్మేట్ అనే ట్యాబ్ కనబడుతుంది. ఓకేనా అండి. ఇక్కడ ఇంకొక చిన్న ట్రిక్కీ పాయింట్ ఉంది, అది నేను మీకు చెప్తాను జాగ్రత్తగా ఉంది. అదేంటంటేనండి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా సెలెక్ట్ చేసి దీన్ని ఇలా పక్కకి జరుపుదాం అనుకున్నారనుకోండి, జరగదు. ఎందుకని? యాక్చువల్గా ఎంఎస్ వర్డ్ అనేది దీన్ని ఏం చేస్తుందంటే దీన్ని కూడా ఒక పిక్చర్ లానే అది ఓకేనా అండి, దీన్ని కూడా అది ఒక పిక్చర్ ఒక వర్డ్ లాగానే ఒక లెటర్ లాగానే దాన్ని కన్సిడర్ చేస్తుంది. దాన్ని అలా పక్కకి జరపాలండి. ఓకేనా అండి. లేకపోతే చూడండి నా కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి నా కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి, పిక్చర్ని మీరు ఎంఎస్ వర్డ్లో ఎక్కడ కావాలంటే అక్కడికి ఇలాగా కదపటం కుదరదు. ఎందుకంటే ఎంఎస్ వర్డ్ అనేది మనం పెట్టిన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కూడా ఒక లెటర్ లాగానే కన్సిడర్ చేస్తుంది. మరి దాన్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా జరపాలంటే ఎలా జరపాలో నేను కంటిన్యూషన్ ఇప్పుడే చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా అండి. ఈ పిక్చర్ని మనం ఎలా జరపాలో ఇప్పుడే నేను మీకు చెప్తాను, ఒకసారి చూడండి. కానీ పిక్చర్ని మనం ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు చూడండి. దీన్ని డబుల్ క్లిక్ చేసిన వెంటనే చూడండి మనకి ఎన్ని రకాలుగా ఉన్నాయో వీటన్నిటి మీరు ఒకసారి ట్రై చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ అర్థం అవడం కోసం చూడండి కాంట్రాస్ట్
ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి థిక్ కలర్లో ఉంది, కలర్ నార్మల్. చూడండి మనం కలర్ని కూడా తగ్గించవచ్చు. ఓకేనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు కలర్ సైజ్ కూడా మారుతుంది, దాని ఫ్రేమ్స్ కూడా మారుతూ ఉన్నాయి. చూడండి దాని ఫ్రేమ్స్ మారుతూ ఉన్నాయి. పిక్చర్స్లో ఇంకా ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ పిక్చర్ని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు పిక్చర్ షేప్స్ కనబడుతున్నాయి కదా. ఏదైనా ఒక షేప్ని మనం సెలెక్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ షేప్ని సెలెక్ట్ చేశాను. చూడండి మీరు గమనించినట్లయితే నేను ఏ షేప్ అయితే సెలెక్ట్ చేశానో ఆటోమేటిక్గా ఆ షేప్లోకి పిక్చర్ అనేది మారింది. చూడండి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి మనకు కావాల్సిన పిక్చర్ అనేది మారుతుంది ఫ్రెండ్స్. ఓకేనా అండి. ఈ విధంగా మనకు కావాల్సినట్టుగా షేపులు మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బోర్డర్స్ కూడా చూడండి మీకోసం నేను బోర్డర్స్ కూడా సెట్ చేస్తున్నాను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బోర్డర్ని సెట్ చేద్దాము. అయితే బోర్డర్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మనం బోర్డర్ ఉన్న లైన్ ఒకటి తీసుకుందాం. చూడండి ఇప్పుడు మనం బోర్డర్ తీసుకున్నాము. ఒక మంచి బోర్డర్ని తీసుకొని దీనికి మనం ఇప్పుడు కలర్ని సెట్ చేద్దాం. చూడండి రెడ్ బోర్డర్ ఎలా సెట్ అయిందో ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పిక్చర్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా నేను మీకు చెప్తాను. చూడండి మీరు గమనించినట్లయితే పిక్చర్కి ఎఫెక్ట్లు అనేవి యాడ్ అవుతున్నాయి. సో ఈ పిక్చర్ ఎఫెక్ట్స్ని కూడా మీరు ఇక్కడ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. మీకు ఎలా కావాలంటే అలా. ఓకేనా అండి. కావాలంటే మీరు దీంట్లో షేడ్స్ ఉంటాయి. చూడండి ఒక షేడ్ని నేను సెట్ చేశాను. మీకు ఎలా కావాలంటే అలా అండి. ఎలాంటివైనా సరే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే ఇవన్నీ కూడా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఓకేనా అండి. చేంజ్ పిక్చర్ అంటే మన పిక్చర్ని ఇంకో పిక్చర్ తోటి రీప్లేస్ చేయడం. ఓకేనా అండి. రీసెట్ పిక్చర్ అంటే ఏంటి, మన పిక్చర్ స్టార్టింగ్లో ఎలా ఉందో అలాంటి పిక్చర్ అన్నమాట. కంప్రెస్ పిక్చర్ అంటే పిక్చర్ కంప్రెస్ ఎంతవరకు చేయాలి. ఓకేనా అండి. దాన్ని మనం ఆల్రెడీ చూడండి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇలా పెంచుతున్నాం కదా. సో ఇదైనా ఆప్షన్ అదైనా ఆప్షన్ అదే. ఇప్పుడు నేను పొజిషన్ గురించి మాట్లాడతాను. ఓకేనా అండి. పొజిషన్ అంటే ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్ టైప్ చేశాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజు రాణి సంథింగ్, ఇంకా నేను చాలా ఏదో టైప్ చేశాను. చూడండి ఏదో నేను టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూడండి చాలా వరకు టైప్ చేశాను. ఓకేనా అండి. చూడండి ఇదంతా టైప్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనకి టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ యొక్క సైజుని నేను పెంచుతున్నాను, కొంచెం సైజ్ పెంచాను. చూడండి ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి టెక్స్ట్ ఉంది, అలాగే పిక్చర్ కూడా ఉంది. ఇప్పుడు టెక్స్ట్ని పిక్చర్ని ఏ విధంగా మనం సెట్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, సింపుల్గా దాన్ని డబుల్ క్లిక్ చేస్తాము. ఫార్మాట్ ట్యాబ్లోకి వచ్చాం. ఈ ఫార్మాట్ ట్యాబ్లోకి వచ్చిన తర్వాత చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ని దీంతో ఏ విధంగా సెట్అవుట్ చేయాలి. చూడండి పొజిషన్స్ నేను మారుస్తున్నాను. చూడండి ఇది జనరల్గా ఉన్న పొజిషన్. మీరు సరిగ్గా గమనించినట్లయితే పొజిషన్స్ మారుతూ ఉంది. చూడండి మీకు ఎక్కడ కావాలి, సెంటర్లో కావాలా, బాటంలో కావాలా. చూడండి ఇది మిడిల్ అండి. ఈ మూడు మిడిల్స్, ఇవి బాటమ్స్, ఇవి అప్పర్. ఓకేనా అండి. ఎక్కడ కావాలి, మీరు ఎక్కడ మీ పిక్చర్ని సెటిల్ డౌన్ చేయాలనుకుంటున్నారు ఆ విధంగా మీరు సెటిల్ డౌన్ చేయొచ్చు అండి. ఇది ఒక స్టైల్. ఓకేనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైల్ మనం సెట్ చేసాం అనుకుందాం కాసేపు. చూడండి ఇంకొక స్టైల్ నేను చెప్తాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ బ్యాక్. దేన్నండి, పిక్చర్ని. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ని కూడా మీరు అదే విధంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ మూడు ఒకటేనండి. ఓకేనా అండి. ఈ రెండు కలిపి దీంట్లో ఉంటాయి. ఇక్కడేమో టెక్స్ట్ని వెనక్కి పంపించమని, ఇక్కడేమో టెక్స్ట్ని ముందుకు పంపించమని, ఏదైనా ఒకటే కాబట్టి చూడండి మీకు అర్థం అవడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ర్యాపింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే బిహైండ్ ద టెక్స్ట్ అని పెట్టాను. చూడండి పిక్చర్ వెనకాల ఉంది, టెక్స్ట్ ముందుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ టెక్స్ట్ అని పెడదాం. ఓకేనా అండి. టెక్స్ట్ వెనకాలకు వచ్చింది, పిక్చర్ ముందుకు వచ్చింది. ఇంకా మనం పొజిషన్స్ని, టెక్స్ట్ ర్యాపింగ్ని మనం సెట్ చేయొచ్చు. ఈ రెండింటి గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రెండు కూడా సేమ్ దీని లాంటివే. ఓకేనా అండి. ఇప్పుడు నేను దీని గురించి చెప్తున్నాను, రొటేషన్ గురించి. ఏం లేదండి, మీరు గమనించినట్లయితే చూడండి గ్రీన్ కలర్ ఇక్కడ ఉంది కదా, గ్రీన్ కలర్ బర్డ్. మనం దాన్ని రొటేట్ చేద్దాము. చూడండి మీరు చూసినట్లయితే చూడండి రొటేట్ అయింది. ఇప్పుడు గ్రీన్ కలర్ బర్డ్ ఇటువైపు వచ్చింది, బ్లూ కలర్ బర్డ్ ఇటువైపు వచ్చింది. ఓకేనా అండి. ఈ విధంగా మనం సెట్ చేయొచ్చు. ఇదేంటి
క్రాప్. ఏంటిది? ఏం లేదండి, మనకు కావాల్సినట్టుగా మనం ఎంతవరకు దీన్ని కట్ చేయొచ్చు. చూడండి, నేను కట్ చేస్తున్నాను. కట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా అండి? క్రాప్ అంటే కటింగ్ కదా. చూడండి, దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తాయి. ఎక్కడైతే మనం కట్ చేయాలనుకుంటున్నామో దాన్ని పట్టుకొని కొంచెం ఎదరికి ఇలా తీసుకొచ్చి ఇలా వదిలేస్తే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఓకేనా అండి? దాట్స్ ఇట్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ రెండు ఏం కాదండి, సైజుని పెంచడం తగ్గించడం. చూడండి, నేను సైజుని పెంచుతున్నాను, సైజుని తగ్గిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మీరు చేయొచ్చండి. ఎందుకు పిక్చర్ గురించి ఇంతగా చెప్తున్నానంటే, పిక్చర్ మీకు బాగా అర్థమైతే ఈ వీటన్నిటిని ఒకసారి మీరు పిక్చర్లో ట్రై చేయండి. తర్వాత మీకు ఇన్సెట్లో ఉన్న క్లిప్ ఆర్ట్, షేప్స్, స్మార్ట్ ఆర్ట్, ఈ మూడు కూడా ఈ నాలుగిటికి కూడా ఒకటే స్టైల్స్ ఉంటాయి, ఫార్మాట్ స్టైల్స్. ఓకేనా అండి? ఇన్సర్ట్లో పిక్చర్, క్లిప్ ఆర్ట్, షేప్స్, స్మార్ట్ ఆర్ట్, చార్ట్ కూడా. ఓకేనా అండి? ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను దాన్ని సపరేట్ క్లాస్లో చెప్తాను. చూడండి, క్లిప్ ఆర్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇప్పుడు క్లిప్ ఆర్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. చూడండి, క్లిప్ ఆర్ట్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ రైట్ సైడ్ మీకు సెర్చ్ ఫర్ అని వచ్చింది. అంటే మీకు ఏ టైప్లో క్లిప్స్ కావాలంటే ఆ టైప్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టడీ అని నేను టైప్ చేస్తున్నాను. చూడండి, స్టడీ అని టైప్ చేశాను. స్టడీ అని టైప్ చేశాను. గో బటన్ని మనం క్లిక్ చేయొచ్చు. వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏమీ లేవంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని తీసేసి గో అని మనం క్లిక్ చేద్దాం. ఏమొస్తాయో చూద్దాం. చూడండి, ఎన్ని క్లిప్స్ ఉన్నాయో. ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ ఆఫీస్తో వచ్చిన క్లిప్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్లిప్ కావాలనుకుంటున్నాను. ఈ క్లిప్ని నేను సెలెక్ట్ చేశాను. చూడండి, ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చేసింది. మీరు క్లిప్ని చూసినట్లయితే సేమ్ పిక్చర్లో మీకున్న ఆప్షన్స్ అన్నీ మళ్ళీ ఇక్కడ కనబడుతున్నాయి. ఓకేనా అండి? అందుకని ఒక పిక్చరు, దాని యొక్క ఫార్మాట్ గురించి మీరు తెలుసుకుంటే మిగిలినవన్నీ కూడా తెలుసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి మీరు ట్రై చేస్తే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ మీకు వాటి యొక్క ఉపయోగం ఎక్కడెక్కడ వాడాలనేది తెలియదండి. చూడండి, షేప్స్ని ఏం లేదండి, ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్ని సెలెక్ట్ చేసిన తర్వాత మౌస్ పాయింటర్ని ఈ ప్లస్తో ఇలా పట్టుకొని, చూడండి మౌస్ పాయింటర్తో పట్టుకునే ఉన్నాను, ఇలా డ్రాగ్ చేసి మీరు వదిలేశారంటే ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసింది వస్తుంది. ఓకేనా అండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని సెలెక్ట్ చేశాను కాబట్టి ఇలా వచ్చింది. చూడండి, దీనికి నేను ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, షాడో ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయినాయి. అదేవిధంగా ఇంకా మీకు ఏ ఎఫెక్ట్స్ కావాలి, 3D ఎఫెక్ట్స్ కూడా సెట్ చేయొచ్చు. చూడండి, నేను 3D ఎఫెక్ట్స్ సెట్ చేస్తున్నాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సెవరల్ ఎఫెక్ట్స్. చూడండి, ఏదో ఎఫెక్ట్ని నేను యాడ్ చేశాను. ఓకేనా అండి? సేమ్ చూడండి, మీకు ఎలా కావాలంటే. ఓకేనా అండి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది వద్దు, ఇంకొకటి సెట్ చేద్దాం మీ అందరికీ అర్థం అవడం కోసం. చూడండి, ఒక మంచి ఈ షేప్ని నేను సెలెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా. ఇది ఏంటంటేనండి, ఇది బ్లాంక్గా ఉంది. దీంట్లో కావాలంటే మీరు కలర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, బోర్డర్ లైన్ కూడా సెట్ చేసుకోవచ్చు. చూడండి, బోర్డర్ లైన్ నేను సెట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అయితే మీకు బాగా కనబడుతుంది. చూడండి, రెడ్ని నేను బోర్డర్ లైన్ సెలెక్ట్ చేశాను. దీని లోపల ఏ కలర్ ఉండాలంటే చూడండి, వీటిని ఈ కలర్స్ అన్నిటితో మీరు ఫిల్ చేసుకోవచ్చు ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పిక్చర్ది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, పిక్చర్ ఉంది కదా, ఇక్కడ సింపుల్గా పిక్చర్ని సెలెక్ట్ చేయండి. మీకు ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న పిక్చర్ని సెలెక్ట్ చేశాను. చూడండి, ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి, అదేంటంటే చూడండి, ఇన్సర్ట్లో పిక్చర్ని ఎంఎస్ వర్డ్ ఒక లెటర్ లాగా కన్సిడర్ చేస్తుంది, కానీ షేప్ని ఒక లెటర్ లాగా కన్సిడర్ చేయదు. చూడండి, ఇక్కడ పిక్చర్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు పిక్చర్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు మౌస్ పాయింటర్తో పాటు ఇది కుదురుతుంది, కానీ షేప్స్లో అలా కాదండి. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? బెస్ట్ ప్రాక్టీసు, బెస్ట్ సజెషన్ కూడా ఏంటంటే, మీరు ఎప్పుడైనా పిక్చర్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు షేప్స్ ద్వారా పిక్చర్ని సెట్ చేసుకోండి. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా అండి? చూడండి ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఆర్ట్ గురించి చాలా స్పెషల్గా చెప్పాల్సింది. ఓకేనా అండి? ఈ రోజుతో నేను క్లాస్ని ముగిస్తున్నాను. చూడండి, పిక్చరు, క్లిప్ ఆర్ట్, షేప్స్ ఇప్పటి వరకు చెప్పాను. వీటన్నిటిని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రాక్టీస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి.
ఓకేనా అండి. ఈ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు వర్కౌట్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీరు అందరూ ప్రాక్టీస్ బాగా చేస్తారు అనుకుంటాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. తప్పనిసరిగా వాటి మీద వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. డోంట్ మిస్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.